హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఈరోజు అయితే నేను బ్రెడ్ హల్వా చేయాలనుకుంటున్నాను. దీనికోసం అయితే 7 స్లైసెస్ ఇలాగా పెట్టుకున్నానండి. వీటిని మనం హాఫ్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలాగా చాక్తో కట్ చేసేసుకున్నానండి. మీకు ఈ చివర ఎండ్స్ వద్దనుకుంటే కనుక మీరు ఈ తీసేసి వేసుకోవచ్చు. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నెయ్యి హీట్ అయింది కదండి, ఇందులోకి 2 స్పూన్స్ జీడిపప్పు, 2 స్పూన్స్ కిస్మిస్ యాడ్ చేశాను. కొంచెం జీడిపప్పు బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదండి, వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసానండి. ఇప్పుడు నెయ్యి కొంచెం హీట్ అయింది కదండి, ఇందులోకి బ్రెడ్ పీసెస్ని వేసేసుకోండి. ఇవన్నీ కాస్త బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలాగ బ్రౌన్ కలర్లోకి బాగా బ్రౌన్ వచ్చాయి కదండి, ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది 1/2 కప్ అండి. ఇప్పుడు మనం షుగర్ దేంతో తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అన్నది బాగా పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, పాకం అన్నది ఇలా కొంచెం స్టిక్కీగా రావాలండి. కొంచెం దగ్గర పడింది కదా పాకం అన్నది. ఇప్పుడు ఇందులోకి మనం పీసెస్ వేసేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు పాకం మొత్తం పట్టేటట్టు ఈ బ్రెడ్కి ఇలా పట్టించాలండి, కలుపుకుంటూ ఉండండి. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి. దీంతో కొంచెం పీసెస్ లాగా ఉంచండి, మరీ ఎక్కువ చిన్నగా కాకుండా, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఈ కప్తోనే 1/2 కప్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేశాక కలుపుకోండి. ఒక 3 మినిట్స్ బ్రెడ్ని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మనం. ఇప్పుడు చూసారు కదండి, మొత్తం పాలు కూడా బ్రెడ్ మొత్తం బీట్ చేసుకుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్, కిస్మిస్, యాలకులు కూడా కొట్టి వేసానండి. మొత్తం అన్నీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు హల్వా అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, హల్వా అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.